ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలని, అదేవిధంగా 24 లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టుని ఏకకాలంలో ఒకేసారి ప్రకటించాడు. ఇంకేముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ప్రకటించేసింది, రంగంలోకి దిగింది. సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ఉర్రూతలకు ఇస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంతమంది అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంది, వీళ్ళల్లో ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ అభ్యర్థుల్లో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి అంశం మీద ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ సర్వీస్ టీమ్ ఐపిఎస్ఎస్ ఆత్మసాక్షి గ్రూప్ వీళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారంగా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ 175 మంది ప్రకటించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల్లో ఎంతమంది ఓడిపోబోతున్నారు, ఇది చాలా స్పష్టంగా నియోజకవర్గాల వాళ్ళుగా ఇచ్చారు. అంటే అభ్యర్థులను బట్టి అక్కడ వీళ్ళు బలమైనటువంటి అభ్యర్థి కాదు, ఓటమికి అవకాశం ఉంది అనేటువంటిది వీళ్ళ సర్వేలో తేలినటువంటి అంశం. ఇదే ఐపిఎస్ఎస్ టీము, ఈ ఆత్మసాక్షి గ్రూపే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 94 మంది అభ్యర్థులు ప్రకటించినప్పుడు కూడా 32 మంది ఓడిపోతారు ఇచ్చారు. వాళ్ళు ప్రతి అంశం మీద కూడా సర్వే చేస్తున్నారు. కాబట్టి ఈ 46 మంది సుమారుగా, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 మందిలో 46 మంది ఓడిపోయేదానికి అవకాశం ఉంది అని నియోజకవర్గాల వారీగా సమాచారం ఇచ్చారు. ఈ 46 మంది ఓడిపోయారు అంటే మిగతా వాళ్ళందరూ గెలుస్తారంటే వాళ్ళు గెలవడానికే అవకాశాలు ఉన్నాయి. అటువైపు నుంచి పోటాపోటీగా ఉన్నటువంటి 175లో 46 పోయినాయి అనుకోండి, 129 వీళ్ళకి ఇబ్బంది లేనటువంటిది ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి అంశం. అయితే ఈ 46 మంది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 46 నియోజకవర్గాల్లో గెలవటం కష్టం అని స్పష్టంగా ఇచ్చారు. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా గిన చూస్తే శ్రీకాకుళం ఓడిపోయేటువంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 4 సీట్లు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టెక్కలి, పాతపట్నం, ఆముదాల వలస, ఎచ్చెర్ల, ఈ 4 నియోజకవర్గాలు ఏది ఉమ్మడి శ్రీకాకుళంలో. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 2 నియోజకవర్గాలు ఓడిపోయేదానికి అవకాశం ఉంది, బొబ్బిలి, శృంగవరపుకోట. అదేవిధంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో నర్సీపట్నం, భీమిలి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్, ఈ 5 ఓడిపోవడానికి అవకాశం ఉంది. 5తో పాటుగా ఇంకొక 2 కూడా ఓడిపోవడానికి దీనికి సంబంధించినటువంటి 5 విశాఖపట్నం జిల్లాలో. అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా 5 నియోజకవర్గాల్లో బలహీనమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓడిపోతారు ఈ నియోజకవర్గాల్లో అనేటువంటిది ఇచ్చారు. ఒకటి ప్రతిపాడు, పెద్దాపురము, కొత్తపేట, రాజానగరము, పీగన్నవరం. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగా లేరు అనేటువంటి అంశాన్ని ఇచ్చారు. ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చేసరికల్లా ఏలూరు, తాడేపల్లిగూడెం, ఉండి, ఈ 3 నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఇక కృష్ణా జిల్లాకు వచ్చేసరికల్లా 5 నియోజకవర్గాలు, పెనమలూరు, పెడన, విజయవాడ సెంట్రల్, మైలవరం, ఈ 4 నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి అవకాశం ఉందని. గుంటూరు జిల్లాలో అయితే అభ్యర్థుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పటడుగులు వేసింది అనేటువంటి విధంగా వీళ్ళు, అంటే చిలకలూరుపేటలో కొత్త అభ్యర్థిని మార్చారు కాబట్టి మనోహర్ నాయుడు వచ్చారు, అయినా అభ్యర్థిత్వం అంత గట్టిగా లేదు అనేటువంటిది. వేమూరుకు వచ్చినటువంటి అభ్యర్థి కూడా గట్టిగా లేరు, ఓడిపోతారని. పొన్నూరులో కొత్త అభ్యర్థి ఓడిపోవడానికి అవకాశం ఉందని. సత్తనపల్లిలో పాత అంబటరాంబాబు మంత్రి ఉన్నాడు, ఆయన ఓడిపోవడానికి అవకాశం ఉందని. ప్రతిపాడు ఏనా కొత్త అభ్యర్థి ఓడిపోవడానికి అవకాశం ఉందని. గుంటూరు వెస్ట్ ఈవిడ కూడా కొత్త అభ్యర్థి మాధవి, పిడుగురాళ్ళ మాధవి, ఈవిడ ఓడిపోవడానికి అవకాశం ఉంది. రేపల్లి అభ్యర్థి కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంది అని ఇచ్చారు. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద లిస్టే ఉంది ఓడిపోయేటువంటి లిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కందుకూరు, కొండేపి, కనిగిరి, పర్చూరు, అద్దంకి, మార్కాపురం, ఇవి మొత్తం ఓడిపోయేదానికి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో 2 ఓడిపోవడానికి అవకాశం ఉంది. వెంకటగిరి, గూడూరులో 2 ఓడిపోవడానికి. కడపలో మాత్రము మైదకూరు మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు. కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా,
మైదుకూరు ఓడిపోయేదానికి అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కూడా 2 ఓడిపోతారని, ఆలూరు ఒకటను శ్రీశైలం ఈ 2 కూడా ఓడిపోయేదానికి అవకాశం ఉందని. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, సింగనమల ఈ 2 ఓడిపోయేదానికి అవకాశం ఉందని. ఈ చిత్తూరు జిల్లాకు వచ్చేసరికల్లా 3 ఓడిపోవడానికి అవకాశం ఉంది అని ఇచ్చారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి ఎవరు? రోజా, మంత్రి రోజాకు సంబంధించినటువంటి విషయం. అంటే ఇవన్నీ మొత్తము 46 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సెలక్షన్ బాగాలేదు, ఎంతో కష్టపడితే తప్ప గెలవడానికి అవకాశాలు లేవు అనేటువంటిది. ఇది ఒక రకంగా అంటే 146లో పోతే 129 గెలుస్తారు కదా అని అనుకుంటే, మరి 129లో ఎంత కొంత పోటీ అయితే నెలకొంటుంది కదా. 3 పార్టీలు కలిసి ఉండే అవతల, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ ఏమైనా మార్పు చేర్పులు ఉంటుందా, ఈ అభ్యర్థుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఏంటి అనేది చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి 46 మందిలో గుంటూరు వెస్ట్కు సంబంధించినటువంటి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చిన్న పొరపాటు జరిగింది. నేను ఇంతాక వీడియో మాట్లాడినటువంటి సందర్భంలో ఎలాగూ అందరూ గమనిస్తున్నారు కాబట్టి తప్పు ఒప్పులను కామెంట్ రూపంలో ఎలాగో తెలియజేస్తారు. అది ఆ ఫ్లోలో గుంటూరు వెస్ట్కు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విడదల రజనీని ప్రకటించడం జరిగింది. ఎవడి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. అక్కడి నుంచి గుంటూరు 2కి పంపించడం అనేది జరిగింది. ఈ 175 మంది లిస్టులో విడదల రజనీని ప్రకటించారు. అయితే విడదల రజనీకి పోటీగా తెలుగుదేశం పార్టీ తరఫున అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ భర్త విడదల రజనీ కూడా బీసీ సామాజిక వర్గం, వాళ్ళ భర్త కాపు సామాజిక వర్గం. ఈ విధంగా ఒక సామాజిక కాంబినేషన్లో తెలుగుదేశం పార్టీ కూడా పిడుగురాళ్ల మాధవి అనేటువంటి మహిళను రంగంలోకి దించింది. వీళ్ళిద్దరు పోటీ నేపథ్యంలో గుంటూరు వెస్ట్లో విడదల రజనీ అభ్యర్థిత్వం ఖచ్చితంగా ఓడిపోవటానికి అవకాశం ఉందని ఈ సర్వేలో వచ్చినటువంటి అంశం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి అని పొరపాటున చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.